నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు ఛాలెంజ్లతో తనదైన మార్కు పాలన సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో కీలకమైనవి ఇప్పటికే అమలు చేసి ప్రజల మన్ననలు పొందారు. ఇక తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సమీక్ష చేస్తామని ప్రకటించారు. కమిటీ వేసి కుదింపుపై నిర్ణయం తీసుకుంటామని సంచలనం రేపారు. ఈ క్రమంలో తాజాగా ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో 2 పేర్లు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ను టీఎస్ నుంచి టీజీగా మార్చారు. త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహం లోగో కూడా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో 2 జిల్లాలకు కొత్త పేర్లు కూడా పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో రాష్ట్రంలో 10 జిల్లాలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టింది. 10 జిల్లాల తెలంగాణను కేసీఆర్ లక్కీ నెంబర్ 6 వచ్చేలా 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు ప్రముఖుల పేర్లు, చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాల పేర్లు పెట్టారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్కు గోండు వీరుడు కొమరం భీం పేరు, భూపాలపల్లికి తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు, కొత్తగూడెంకు భద్రాద్రి పుణ్యక్షేత్రం పేరు, గద్వాలకు శక్తిపీఠం జోగులాంబ పేరు, భువనగిరికి యాదాద్రి పేరు, సిరిసిల్లాకు వేములవాడ రాజన్న పేరు పెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలోని 33 జిల్లాల్లో 2 జిల్లాల పేరు మార్చాలని యోచిస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక జిల్లాకు మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు పేరు పెట్టాలని సూచన ప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే ఈ మేరకు గెజిట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.